వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కోవా బన్ విషయం నుంచి మొదలు పెడితే ఇంకా అనేక అంశాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలా అవమానకరంగా కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. బాగానే ఉంది. ఇక్కడ ముందు నుంచి చెప్పేది ఒకటే, ఎవరి మతం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది. అలాని నా ధర్మం జోలికి వస్తే ఊరుకుంటూ కూర్చోక్కర్లేదు అనేది ముందు నుంచి చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇతర ధర్మాల మీద వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద మనం మాట్లాడాల్సిన పని లేదనేది హిందూ సమాజానికి ముందు నుంచి చెప్తూనే ఉన్నటువంటి ఒక అంశం. వాళ్ళ దగ్గర నుంచి తప్పు జరిగింది అంటే ఎస్ తప్పు చేశారు అని చెప్పి దానికి సరైనటువంటి వేదిక ద్వారా శిక్షించాలి. అలా కాకుండా చట్టాన్ని మా చేతిలోకి తీసుకుని మేము చేస్తామంటే అది ఎవరైనప్పటికీ కూడా, నేను ఇక్కడ పర్టికులర్గా ఒకళ్ళని చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక 2 సంఘటనలు ఈరోజు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా ముందుగా ఇది ఒకసారి చూడండి. ఇది నిర్మల్లో జరిగినటువంటి ఘటన, తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్లో జరిగినటువంటి ఘటన. ఈ వీడియోని ఒకసారి చూద్దాం. अरे हल्लू जा रहे ना जी, हम नमाज का टाइम है, हल्लू जा रहे ना मैं जागो నేను పై సైడ్ కి अपने రికార్డ్ చేసిన సైడ్ కి अपना రికార్డ్ చేసిన నాన్న నడు నాన్న నడు నాన్న నడు నేను రికార్డ్ చేసిన నడు ఆగు పోలీస్ వాడు వస్తాడు రికార్డ్ చేసిన నడు నేను రికార్డ్ చేసిన నడు అడ్రస్ రికార్డ్ చేసిన రికార్డ్ अरे छोटा बच्चा है तो मार देंगे ये लोग मार देने चल जाते छोटा बच्चा है। చూసారుగా, అక్కడ వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకుంటున్నారట. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని కారులో ఒక చిన్న పాప ఉంటే ఆ పాప మీద కూడా దౌర్జన్యం చేయడానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు. పక్కనే ఉన్నటువంటి పెద్దవాళ్ళు ముస్లింలే వచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పి కారుని ముందుకు పంపించారు. ఆ కారు మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి ఆ బాలికని భయభ్రాంతులకు గురి చేశారు అతివాదులు. ఈ మీద కేసు నమోదయ్యింది, ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. మరి ఇది ముందు ఇంకెంత దాకా వెళ్తుందో తెలియదు. అలాగే మొన్న కూడా మనం చూసాం నిజామాబాద్లో ఈ బాన్స్వాడలో జరిగినటువంటి ఇష్యూ. ఇక్కడ ఇంకో చిన్న మాట అండి, మధ్యలో వస్తున్నాను అనుకోవద్దు. ఆ రోజు కరీంనగర్ అని పొరపాటున అనడం జరిగింది. ఆ పొరపాటును వెంటనే కరెక్ట్ చేసుకున్నాం. నిజామాబాద్లో ఉన్నటువంటి బాన్స్వాడ అని చెప్పని చెప్పాలి ముందు. సో అక్కడ దాని మీద ఏవో కామెంట్స్ పెట్టారు. సరే, లెట్ ఇట్ బీ క్లియర్, కరెక్ట్ చేసుకున్నాం అని చెప్పిన తర్వాత కూడా ఇంకా మాట్లాడితే ఎవడ ఏం చేయలేడు. ఆ బాన్స్వాడలో జరిగినటువంటి ఘటనలో ఏం జరిగింది అనేది ఆధారాలతో సైతం బయటకు వచ్చాయి. మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది ఒకటి. అలాగే నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. ముస్లింల మీద దాడి, ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అంశం. ఉత్తరప్రదేశ్లో బదౌన్లో వెలుగు చూసినటువంటి ఘటన. వాళ్ళు అక్కడ మదర్సా కోసం విరాళాలు సేకరించడానికి వెళ్తే వాళ్ళని అక్కడ అక్షయ్ సింగ్ అనేటువంటి వ్యక్తి అడ్డుకొని దుర్భాషలాడుతూ మీరు జహాదీలు గ్రామం నుంచి వెళ్ళిపోండి అంటూ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇప్పుడు ఈ 2 వీడియోల్లో ఈ 2 డిఫరెంట్ సంఘటన, ఒకటి తెలంగాణలో జరిగింది, ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది. తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? దీని మీద నా కామెంట్స్ బదులు ఈ తప్పు ఎవరిది అనే దాని మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలంది. ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ మాట్లాడదాం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.